మనకు ఒక గురి లేదు, ఒక దర్శనం లేదు. మన సంతోషాన్ని అనుభవిస్తూ, సుఖపడుతూ, తాగుతూ, తిరుగుతూ, వ్యభిచరిస్తూ జీవితాల్లో బహు భయంకరమైన జీవితాన్ని జీవిస్తూ ఉన్నామే మనం. అయితే ఈరోజు నువ్వు గనక వాటిని విడిచిపెడితే దేవుడు నిన్ను పట్టుకుంటాడంట. ఈరోజు హల్లెలూయా. ఈరోజు వాటిని విడిచిపెట్టగలిగితే దేవుడు నిన్ను పట్టుకుంటాడు. ఇదిగో ఆ దైవిక దర్శనమునకు నిన్ను కనెక్ట్ చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. అయితే మరి ఇప్పుడు నువ్వు కూడా ఆ దర్శనానికి నువ్వు కనెక్ట్ అయి ఉంటే మరి నీ గురి ఏంటి? ఇప్పుడు నువ్వు ఏం చేయాలి? నంబర్ 1, మత్తయి సువార్త 28వ అధ్యాయం 19వ వచనం. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనములను శిష్యులుగా చేయుడి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామములోనికి వారికి బాప్తిస్మం ఇచ్చుచు నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించితినో ఏమన్నాడు? నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించానో వాటన్నిటిని గైకొనవలెనని వారికి బోధించుడి. ఏమన్నాడు? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని పేరిట బాప్తిజం ఇచ్చడం మట్టుకే కాదు, నేను ఏ సంగతులను మీకు బోధించుతునో వాటిని ఏం చేయాలంట? వాటిని పాటించాలి. ప్రభా, నేను మారుమనసు పొందాను, బాప్తిజం తీసుకున్నాను, కానీ నేను వాటిని పాటించటం లేదు కదా. ఎంతోమంది 99% అదే కదా. 99%, 99%, ఓన్లీ 1%. అది కూడా నాకు తెలిసి ఆ 1%లో కూడా మరి పూర్తిగా ఉండకపోవచ్చు. అయితే ఆత్మల రక్షణ, సోల్ వినింగ్, ఆత్మల రక్షణ నీ గురి. ఎవరి గురి? దేవుడు తన శిష్యులకు ఇచ్చాడు. ఆ శిష్యులు మరి లోకంలోనికి వెళ్ళి సర్వసృష్టికి మరి ఒక సువార్తను ప్రకటించి వారిని ఆయన శిష్యులుగా చేస్తూ ఏం చేయమన్నాడు? వారికి బాప్తిజం ఇచ్చుచు నేను మీకు బోధించిన సంగతులను వారు ఏం చేయాలా? గైకొనాలా. వాళ్ళు ఏం చేయాలి? వాళ్ళు ఇతరులకు బోధించాలా. హల్లెలూయా. తర్వాత యెషయా గ్రంథము 60వ అధ్యాయం 1వ వచనం. నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. చూడండి, ఇప్పుడు సమయం ఏంటంటే సంఘము లేచి ప్రకాశించాల్సిన సమయము వచ్చింది. కాబట్టి సంఘము మరి ఇప్పుడు ఎలాంటి స్థితిలో ఉన్నా మరి మొదటిగా వారి లక్ష్యము, వారికి ఇవ్వబడినటువంటి ఈ యొక్క దర్శనము మరి ఆత్మల రక్షణ మరియు ఆత్మీయ పునరుజ్జీవం. నీవు ఆత్మీయంగా తిరిగి ఉజ్జీవములోనికి రావాలా. తిరిగి నువ్వు ఈ ఆత్మీయ బలాన్ని సంపాదించుకొని మరి ఆ వెలుగును నువ్వు స్వీకరించాలి. అందుకే ఇక్కడ ఏమని రాయబడింది? నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరిల్లుము. సంగమా, ఇదిగో నీకు పిలుపు, లెమ్ము తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. మనం పాట పాడతాం కదా, లెమ్ము తేజరిల్లుము, యెహోవా మహిమ. హల్లెలూయా. మనం ఇంకా సోమరిగా ఉంటూ, ఇంకా బానిసలుగా బ్రతుకుతూ, ఇంకా మనము దిగజారిపోతే కనుక మనం ఎప్పటికీ ఎన్నటికీ ఆ యొక్క దురాత్మలను మనము ఎదిరించలేము. ఆ మంత్రతంత్ర శక్తులను మనము జయించలేము. ఈ లోకంలో ఉన్న శత్రువు ఎప్పటికీ నువ్వు ఓడించలేవు. నువ్వు ఎదిరించమని వాక్యం సెలవిస్తూ ఉంది. అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడి మీ యొద్ద నుండి పారిపోవునన్న లేఖనని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే నీకు దర్శనం ఉంది కదా.
నీకు దర్శనం ఉంది కాబట్టి ఆ దర్శనము నెరవేరుతుందన్న సత్యము నీకు తెలుసు కాబట్టి అది ఆలస్యమైన తప్పక నెరవేరునన్న నిరీక్షణ దేవుడు నీకు ఇచ్చాడు కాబట్టి ఆ నిరీక్షణతో ముందుకు వెళ్ళినట్లయితే ఒకానొక దినమున అద్భుతమైనటువంటి విజయాన్ని నువ్వు చూడబోతున్నావు. అప్పటి వరకు మధ్యలో నీకు వచ్చే ఆటంకాలన్నిటినీ నువ్వు జయించగలుగుతావు. హల్లెలూయా కదా. శత్రువు ఎన్నో ప్రయత్నాలు చేసి 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 విఫలమైపోతాడు చివరికి. ఎందుకంటే సృష్టికర్తను ఆరాధిస్తున్నారు వీళ్ళు, ఆ సృష్టికర్తను ఆరాధిస్తున్నారు. నా జనులు జ్ఞానము లేక నశించిపోవచ్చున్నారు. కాబట్టి దేవుని నడిపింపు లేకపోతే ఆత్మీయ నాశనము మరి తప్పదని లేఖనం సెలవిస్తూ ఉంది. దేవుని నడిపింపు, దేవుని దర్శనం లేకపోతే ఆత్మీయ నాశనం, ఆత్మీయ మరణం. అందుకనే చూడండి, ఆదాము అవ్వ విషయంలో జరిగింది ఏంటంటే దేవుని నడిపింపు, ఒక దర్శనాన్ని దేవుడు పెట్టినప్పుడు దాన్ని వారు పాడు చేశారు ఆజ్ఞ అతిక్రమముతో. అందుకనే ఆ దర్శనము వారి పట్ల నెరవేరలేదు, శాపగ్రస్తులైనారు వాళ్ళు. భూమిని శపించాడు దేవుడు. వారు కష్టపడి చెమటోడ్చి దున్ని వారు బ్రతకాల్సిన పరిస్థితి. వారి పిల్లలపైన శాపం, వారి తరతరములపైనటువంటి ఇదిగో శాపం. మరి యేసుక్రీస్తు రాకడ, ఆయన మరణం, ఆయన పునరుత్థానం మనకు జీవం. ఆయన చిత్తం మనం నెరవేర్చాలి. ఆయన మనకిచ్చిన ఆజ్ఞలు మనం పూర్తి చేయాలి. ఆ దర్శనం కలిగి ఉన్నప్పుడే మన జీవితంలో మనం ముందుకి సాగి వెళ్ళగలము. అందుకనే ఆత్మీయ పునరుజ్జీవం కావాలి. ఆత్మీయ పునరుజ్జీవం, స్పిరిచువల్ రివైవల్ రావాలి మన జీవితంలో తిరిగి. మళ్ళీ లెమ్ము తేజరిల్లుము కదా, నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. హల్లెలూయా.